పూరా లోకల్. ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం విషయంలో భారత్ వైఖరిని ఇప్పుడు అంతా ప్రశంసిస్తున్నారు. ఉక్రెయిన్ రష్యాల మధ్య కాల్పుల విరమణకు సానుకూల వాతావరణం ఏర్పడటమే దీనికి కారణం. యుద్ధాన్ని ముగించే దిశగా భారత్ తీసుకున్న చొరవకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. భారత్ మొదటి నుంచి కూడా యుద్ధం వద్దని చెబుతోంది. అటు ఉక్రెయిన్ ఇటు రష్యాలకు కూడా ఇదే విషయాన్ని గట్టిగా చెబుతూ వచ్చింది. ఈ విషయంలో ఏ దేశాన్ని కూడా సమర్థించకుండా తటస్థ వైఖరి అవలంబించింది. రష్యా దాడిని ఖండించాలని నాటోలోని పలు దేశాలు ఒత్తిడి తెచ్చినా పట్టించుకోలేదు. చివరకు అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఉన్న సమయంలో అగ్రరాజ్యం చెప్పినా భారత్ తన వైఖరికే కట్టుబడి ఉంది. ఐక్యరాజ్య సమితిలోనూ తటస్థంగా ఉండిపోయింది. రష్యాతో ఉన్న బంధాన్ని కొనసాగిస్తూనే ఉక్రెయిన్కు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. పలు సందర్భాల్లో ప్రధాని మోదీ అటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్లతో భేటీ అయ్యారు. ఇద్దరినీ శాంతి కోసం ఒప్పించడానికి ప్రయత్నించారు. అమెరికాలో బైడెన్ గద్దె దిగి ట్రంప్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. మోదీ ప్రయత్నాలకు ట్రంప్ అనుకూలంగా ఉండడంతో శాంతికి మార్గం సుగమమైంది. చివరకు కాల్పుల విరమణకు రెండు దేశాలు సిద్ధమయ్యాయి. ఇదే దిశగా ఉక్రెయిన్ రష్యాలు ముందుకు వెళితే యుద్ధం ముగియడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. పుతిన్ కూడా ఇదే అంచనాతో ఉన్నారు. అందుకే ఆయన ట్రంప్తో పాటు మోదీకి కూడా కృతజ్ఞతలు చెప్పారు. మొత్తం మీద తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ అనుసరించిన విదేశాంగ విధానం సరైందేనని రుజువవుతోంది.